బజ్జీ. కమలాపురం కమల తినుబండారాలు చేసి అమ్ముతుండేది. ఆమె చేసిన వడలు కట్టెపొయ్య మీద వేగుతుండగానే అమ్ముడైపోయేవి. వ్యాపారం లాభసాటిగా సాగేది. కలప వ్యాపారం చేసే తన కొడుకు కమలాకరుడికి పెళ్లి చేయాలనుకుంది. దూరపు సంబంధం అయితే వ్యాపారానికి కొత్త కోడలు సహకరించదేమోనన్న భయం పట్టుకుంది కమలకు. అందుకని కన్నికాపురంలో కాపురం ఉండే కుచేలమ్మ కూతురు కామాక్షిని కోడలిగా తెచ్చుకుంది. కమలాకరుడికి కుచేలమ్మ అక్క వరుస అవుతుంది. కొత్తగా కాపురానికి వచ్చిన కోడలికి పొట్లాలు కట్టించే పని అప్పగించింది కమల. కామాక్షి వేడి వేడి వడలను చూసి నోరు కట్టుకోలేక వాటిల్లో కొన్నిటిని తినేసేది. మాండీలో వేసిన వడలు వేసినట్లుగానే అయిపోయేవి. కానీ గల్లాపెట్టెలో డబ్బులు చూస్తే తక్కువ ఉండేవి. కోడలే తినేస్తోందని, ఆమె తిండికి ఒక లెక్కంటూ ఉండదు కదా అని కమల ముక్కు మీద వేలేసుకుంది. తిండికి ముందు పనికి వెనక ఉండే కోడలు దొరికింది కదా అని విచారించసాగింది. తినగా తినగా గారెలు చేదు అనే సామెత గుర్తొచ్చి కొన్నాళ్ళు చూద్దాంలే అని ఊరుకుంది. కొడుకు కమలాకరుడికి విషయం తెలిసింది. కానీ తిట్టబోతే అక్కబిడ్డ, కొట్టబోతే బక్క మనిషి అని నోరెత్తలేదు. కమల కోడలిని తిడదామని అనుకుంది. కానీ ఏమవుతుందో అని ఊరుకుంది. 100 రకాలుగా ఆలోచనలు చేసిన కమల 2 నెలల తర్వాత వడల వ్యాపారాన్ని మిరప బజ్జీల వ్యాపారంగా మార్చింది. ఘాటుగా ఉండే మిరపకాయలతో బజ్జీలు చేసింది. నోటి వాట ఉన్న కామాక్షి వేడి వేడి బజ్జీ నోట్లో పెట్టుకుంది. ఘాటుకి నోరు మండిపోయి ఉస్ ఉస్ అంటూ కాలిన నోటిని నీళ్లతో పుక్కిలించి వ్యాపారం చేయడంలో లీనమైంది. కారం దెబ్బకి ఆ రోజు నుంచి బజ్జీలు తినడం తగ్గించింది. అత్త ఆనందానికి అంతు లేకుండా పోయింది. గల్లాపెట్టెలో డబ్బులు గలగలలాడాయి. నెల తర్వాత కోడల్ని పిలిచి, కోడలి పిల్ల, ఈ నెల రోజుల్లో మిరప బజ్జీల వ్యాపారం వల్ల వచ్చిన లాభం ఇది. ఈ డబ్బుతో నువ్వు బంగారు గొలుసు చేయించుకో అని కామాక్షి చేతికి ఇచ్చింది కమల. ఈ డబ్బు చూసిన కామాక్షి ఎగిరి గంతేసింది. బజ్జీల వ్యాపారంలో వచ్చిన లాభాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఆశ్చర్యపోతున్న కోడలితో, మనం చేసిన వంటలన్నీ మనమే తినేస్తే నష్టపోతాం. నోరు కట్టడి చేసుకొని వ్యాపారం చేస్తేనే డబ్బు సంపాదించగలం. లెక్కాపద్దు లేకుండా వ్యాపారం చేస్తే నెత్తి మీద గుడ్డ వేసుకోవాలి. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు అని హితబోధ చేసింది కమల. డబ్బుల సంచి అందుకొని దేవత లాంటి అత్త దొరికిందని ఆవిడ కాళ్లకు నమస్కారం చేసింది కామాక్షి. అప్పటి నుంచి వాళ్ళ వ్యాపారం 3 వడలు 6 బజ్జీలుగా సాగింది. కథ సమాప్తం.